ఓం గం గణపతియే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ఆ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుంచి అమ్మవారి ఆశీస్సులు. పవిత్రమైన కార్తీక మాసం చివరి ఘట్టంలోకి వచ్చేసాము. ఈ మాసమంతా నదీ స్నానాలు, పూజలు, వ్రతాలతో ఆధ్యాత్మికమైన వెల్లివిరిసింది. కార్తీక మాసానికి పూర్ణ ఫలం దక్కాలంటే, కార్తీక వ్రతానికి సంపూర్ణ ఫలితం దక్కాలంటే కార్తీక మాసంలో చివరి రోజైన అమావాస్య రోజు చేయాల్సింది విధి విధానాలు గురించి ఈ కథలో తెలుసుకుందాం. సాధారణంగా అమావాస్య రోజు చేసే కర్మ ఫలాల్ని పితృదేవతలకి కోసమని అంటారు. పవిత్రమైన కార్తీక మాసంలో చేసే స్నానదానాలు, జపాలు సంపూర్ణ ఫలం దక్కాలంటే కార్తీక మాసం రోజున పితృదేవతలను ఆరాధించాలి శాస్త్రం చెబుతుంది. ఈ సందర్భంగా కార్తీక మాసం అమావాస్య నాడు ఎప్పుడు, ఈరోజు ఎలాంటి విధి విధానాలు చేయాలి అనేది ఉంటుంది. నవంబర్ 30వ తేదీన శనివారం ఉదయం 10:30 నుండి అమావాస్య మొదలై డిసెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం 11:51 వరకు ఉంది. అంటే ఆదివారం 11:51 వరకు. సాధారణంగా అమావాస్య తిథి రాత్రి సమయంలోనే ఉన్న రోజునే జరుపుకుంటాం. అంతేకాకుండా పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలంటే అమావాస్య మధ్యాహ్నం 12 గంటలకు సమయంలో ఖచ్చితంగా చేసుకుంటాం. ఆ లెక్కన చూస్తే నవంబర్ 30వ తేదీనే అమావాస్యని జరుపుకోవాలని చెప్తున్నారు. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం కార్తీక అమావాస్య రోజు ప్రవహించే నదిలో స్నానం అనర్చి సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల సమయంలో పితృదేవతలకు జల తిల తర్పణాలు ఇవ్వాలి. సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి నూతన వస్త్రములు, దక్షిణ తాంబూలాలు సమర్పించుకోవాలి. కార్తీక మాసం రోజున మన శక్తికి తగిన దీపదానాలు, సాలగ్రామ దానాలు ఇవ్వాలి. అన్నదానం చేసి వస్త్రదానం చేయాలి. హిందూ ధర్మం ప్రకారం అమావాస్య రోజున నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుందని అంటారు. అందుకే సూర్యాస్తమయంలో తర్వాత నువ్వుల నూనెలో గుమ్మం ముందు, దేవుని దగ్గర, తులసి కోట దగ్గర దీపారాధన వెలిగిస్తారు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అంతేకాకుండా విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పించి, బెల్లము, నువ్వులు నైవేద్యం సమర్పించి, విష్ణుమూర్తి సహస్రనామంతో స్వామివారిని పూజ చేసి, స్వామివారి పారాయణం చేసి విష్ణుమూర్తిని ఆశీస్సులు పొందుతారు. కార్తీక అమావాస్య రోజున చీమలకు పంచదార ఆహారంగా ఇవ్వాలి. చీమలకు పంచదార వేయటం వల్ల శని దోషాలన్నీ పోతాయి. కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది కాబట్టి ఈ రోజు ఉపవాస దీక్షను చేపట్టుకోవాలి. మాసమంతా ఉపవాసం చేసిన ఫలితం లభిస్తుంది. మాసమంతా చేయలేని వారు కూడా ఉపవాస దీక్ష ఈ రోజు తీసుకోవచ్చు. పితృదేవతల అనుగ్రహం పొందుతాము. దామోదరుని అనుగ్రహం కూడా మనం పొందుతాము. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః.